హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కౌన్సిలింగ్ యొక్క గొప్పతనం గురించి చెప్దాం అనుకుంటున్నా. అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటి? అసలు కౌన్సిలింగ్ అంటారు కదా, అసలు అది ఏంటి అన్నది తెలియజేయబోతున్నాను. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుపుల్ల కాదేది కవిత కనహం అని శ్రీశ్రీ గారు అంటే అవుననే నిజం చెప్పాలి. ఇలాంటి కవులు కూడా అదే రుజువు చేశారు. ఈ సైంటిస్టులు కూడా ఇప్పుడు అదే చేస్తూ ఉన్నారనమాట. అసలు కౌన్సిలింగ్కి ఆద్యుడు శ్రీకృష్ణుడు. ఎలాగంటే అర్జున్ని కౌన్సిలింగ్ చేసి యుద్ధానికి రెడీ చేశాడు. యుద్ధంలో తండ్రులను, తాతలను, మేనమామలను వాళ్ళందరినీ చూసి యుద్ధ సన్యాసం చేద్దామని అర్జునుడు అనుకుంటే, ఆ అర్జున్ని కౌన్సిలింగ్ చేసి యుద్ధాన్ని ముందుకు నడిపేలా చేసింది మొదటి కౌన్సిలర్ మన శ్రీకృష్ణుడు. కౌన్సిలింగ్కి విశ్వాసమే అన్నిటికీ విరుగుడు. ఇప్పుడు కౌన్సిలింగ్ చేసేవాడికి పేషెంట్ మీద నమ్మకం ఉండాలి. అలాగే పేషెంట్కి కౌన్సిలింగ్ చేసే ఆయన మీద నమ్మకం ఉండాలి. అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. కౌన్సిలింగ్ గురించి మనం నిత్య జీవితంలో ప్రతి దానికి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు మన పిల్లలు సరిగ్గా చదవట్లేదు అనుకోండి, మనం ఎదుటి వాళ్ళని కంపేర్ చేసి చదివిస్తే వాళ్ళు సరిగ్గా చదవరు. వాళ్ళు ఇంకా చదవగలరని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి నచ్చిన భాషలో చెప్తే వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటలేనప్పుడు దాటలేడా అని ఒక సందేహంలో ఉన్నప్పుడు వానరులందరూ కలిసి కౌన్సిలింగే చేశారు. కౌన్సిలింగ్ చేసి మీరు చేయగలరు అనేసి చెప్పేసరికి ఆ కౌన్సిలింగ్ ప్రభావం వల్లే ఆయన లంకను చేరగలిగాడు. అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద రోగాలతో సతమతమవుతూ చనిపోతారేమో అన్న పొజిషన్లో వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి ఓకే, ఇప్పుడు సంవత్సరం తర్వాత ఒక రోజు 2 రోజుల్లో చనిపోయే వాళ్ళకి ఒక నెల రోజులు అలాగా కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి ఉంటుంది. అంటే మనకి కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా మన లైఫ్లో మంచి ఇంప్రెషన్ తీసుకొస్తుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అసలు ఈ కౌన్సిలింగ్ గురించి ఒక పెద్ద వీడియో చేద్దాం అనుకుంటున్నా. దీనికి నాకు కొంచెం టైం కావాలి, అప్పుడు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.